ఆకలిస్తే అన్నం పెడతా చూస్తే సార్ నేను ఇంకా మీకు గుర్తున్నానా సార్? నిన్నెట్లా మర్చిపోతాన్రా? నువ్వు నాకు భయంకరమైన టెర్రరిస్ట్ లాంటి వాడివి కదా. ఆ రోజు నన్ను మిస్లీడ్ చేసి మిస్ అయిపోయావు. ఇవాళ ఎట్లా వెళ్తావమ్మా? ఆ రోజు అయితే లవ్ లెటర్ పాయింట్ మీద అరెస్ట్ చేసేవాళ్ళు, మరి ఈ రోజు ఏ పాయింట్ మీద అరెస్ట్ చేస్తారమ్మా? అసలే పాయింట్ లేకుండానే పట్టుకోవడం ఈ పోలీసు వాడి పాయింట్. ఆ పాయింట్ నీకు తెలియదు పిచ్చన్నా. అవును, ఎక్కడ ఎందుకున్నావు? అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. తెలుసు. క్వాలిస్ ఎందుకు ఊగుతుందమ్మా? కాలేజ్ కదండి, అందుకే కాలేస్తే ఊగుతుంది. ఇప్పుడు ఎందుకు ఊగుతుందిరా? తెలియదు సార్. తెలియజేస్తా. బిజినెస్ బాగానే ఉంది, అందుకే ఈ అమ్మ ఊపుడుగుతుందిరా. అవును గాని ఈ మొబైల్ వ్యభిచారం ఎప్పుడు మొదలు పెట్టావురా? అంటే ఏంటి సార్? అంటే ఏమిటా? అది నేను చెప్పడానికి నువ్వు వింటానికి ఈ ప్లేస్ చాలదు గానమ్మా. అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. ఎక్కడికి సార్? అత్తారింటికి. అక్కడ అందమైన ముట్టుకుమ్మలు ఉంటారు, బాగా నలుగు పెడతారు, తలంటు పోస్తారు. ఇక తర్వాత గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ నువ్వు తింటా ఉంటే నేను చెప్తా ఉంటారా? అయితే త్వరగా పదండి సార్. నాతో కదా వాడతారా? నున్నగా గుండు గీయించుకొచ్చిన రోజు నుంచి ఎతుకుతున్నా. ఇంత జుట్టు పెరిగా గానీ దొరకలేదు కదరా. ఫ్లైట్ లో వెళ్తున్నట్టుందా? ఫ్లైట్ వెళ్తున్నట్టుంది సార్. ఉంటదిరా, కాసేపు ఆగు, అండమాన్ లో ల్యాండ్ చేయిస్తా. వీడికి 3rd డిగ్రీ ఉపయోగించండి రా. వద్దు సార్, నాకు డిగ్రీ అంటే చాలా భయం, అందుకే ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఈ డిగ్రీ అయ్యాక నీకు 109 డిగ్రీల జ్వరం కూడా వస్తుందమ్మా. త్వరగా వదిలేయండి సార్, రాత్రి అనగా కట్టారు. అవతల నా కోసం సుజాత వెయిటింగ్ సార్. సుజాత తెలుగు పిల్ల. నీ కోసం ముంబై నుంచి జెనీలియా, గోవా నుంచి ఇలియానాలను తెప్పిస్తాన్రా. నువ్వు ఫ్లైట్ లోనే మొబైల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయా సార్? మామూలు అరేంజ్మెంట్స్ ఏంట్రా, ఏ రేంజ్ లో చేసానో చూద్దావు గాని. జెనీలియా, ఇలియానా. ఇది చీటింగ్ సార్. ఉండవే, ఇలియానా అని నన్ను పిలిచారు. జెనిలి అని ఫస్ట్ నన్నే పిలిచారు. తొండపిల్లగాలంటున్నాడు. వీలేంటి సార్, కల్పనారాయి గీతా సింగ్ కలిసి వచ్చినట్టుంది. నీకు టిఫిన్ పెట్టిస్తారు నాయనా, తిను. నాకు ఉప్మా పెసరట్టే కావాలి. పెడతారా? నీలాంటి వాళ్ళందరినీ హల్వా చేసుకుని తిని ఇలా తయారయ్యారా వాళ్ళు. కమాన్ కొమ్మండే. బాధగా లేదురా, నువ్వు నవ్వుతున్నది బాధగా ఉంది. అసలు ఎందుకు నవ్వుతున్నావు? నిన్న నీలగే కుమార్ బాబు చాలా బాధపడ్డాను. ఈ రోజు మిమ్మల్ని అలా కుమ్ముతుంటే మంచి మసాలా సినిమా చూసినట్టు కుమ్మండి. మంచి సీన్ చూపించారు. నేను వెళ్ళే ముందు మంచి రిలీజ్ సినిమా చూసినట్టుంది. జెనీ బేబీ 1 మినిట్. గోన్ సెంచి నాకంతా అర్థమైపోయింది. మా హీరోలకి బాధలు తప్పవు. జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ కలకేస్తే నా రేంజ్ కి ఏ పందికొక్కలు వేస్తారు. నీ రేంజ్ కి ఎలుకలు పందికొక్కులు ఎందుకురా? చిన్న బొద్దింకు చాలు. బొద్దింకా? సార్ సార్ నాకు చాలా భయం సార్. వద్దు జెనీ, నువ్వన్నా చెప్పి. దిస్ ఇస్ స్ట్రైట్ వే. ఇదేంటో నీకు తెలుసా? తెలుసు. నువ్వు ఇవ్వాల్సిన అప్పు లిస్ట్. తప్పు. మీ నాన్నగారితో మాట్లాడాల్సిన డైలాగ్ వర్షన్. అమ్మో, నావలు కాదు. నువ్వు కాదు, నేను. ఫేస్ టు ఫేస్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్, సింగిల్ మౌత్, సింగిల్ టాక్. ప్రసాద్. నేను మాట్లాడే ఒక్కొక్క డైలాగ్ కి మీ నాన్న గుండె గుబేల్ గుబేల్ మని వెంటనే ఒక డిసిషన్ వస్తాడు. ఏమని? నేను చంపేయాలనా? కాదు, పెళ్లి చేయాలని. నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే, కానీ ఏ పని జరగదు. నా మీద నీకు నమ్మకం లేనందుకు థ్యాంక్స్. అయినా నాకు సిగ్గులేదు. నేను అనుకున్న సాధిస్తాను. నీతో శభాష్ అనిపించుకుంటాను. ఇలాగే ప్రతిసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, కానీ ఇప్పటి వరకు ఏది కరెక్ట్ గా చేయలేదు. నీకున్న పిరికితనానికి ఈ ప్లాన్ కూడా డౌటే. పిచ్చి సుజీ, పిరికితనం మన పిడికిట్లోనే లేదు. అది పిడికిల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. ఏదో ప్రాస బాగుంది కదని ప్రయోగించాను. ఇలా ప్రాస కోసం పాకులాడి ప్లాన్ పాడు చేయకు. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. ఒకవేళ అవ్వలేదనుకో, ఒక 7 లేస్తుంది. ఏ సుజీ, తొందరపడి నువ్వు సూసైడ్ కమిట్ చేసుకోవద్దురా. లేచేది నా శవం కాదు, నీ శవం.
నువ్వు సుజాత ఫాదర్ అయినా తొక్కల ఫాదర్ అయినా ఇదోటి. నువ్వు సుజాత ఫాదర్ అయినా తొక్కల ఫాదర్ అయినా ఐ డోంట్ కేర్ బికాస్ ఐఎమ్ వరప్రసాద్. మరీ బుద్ధి రాకుండా రోడ్డు మీద ప్యాంటు జిప్పెట్టుకోకుండా తిరుగుతున్నావు, సిగ్గులేదు నీకు? పవర్ స్టార్ ఫ్యాన్స్ అమ్మా, కుటుంబ శంకర్ చూడలేదా? చూశాను రా, అతను జిప్పెట్టుకుండా మానేసింది పై ప్యాంటుకి, లోపల ప్యాంటుకి కాదు. నేను వస్తున్నానని ముందే తెలిసి దాక్కున్నాడు అనమాట. గోపాలరావు, ఇదేంటి ఎక్కువ సౌండ్ రాలేదు? మనమే పిలిస్తే పోలా? గోపాలరావు, 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 నేను వస్తున్నానని తెలిసి సద్దంలా అండర్ గ్రౌండ్ లో దాక్కున్నావా? నువ్వెక్కడున్నా సరే నా మాటలతో నేను బుష్లా బయటకు లాక్కొస్తాను. నీకు తట్టుకుని శక్తే ఉంటే పిడికి లాంటి నా మాటలు విను. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నావు. నా లవ్ స్టోరీకి నువ్వు వెళ్ళనవటం నాకు ఇష్టం లేదు. మా లాంటి మంచి ప్రేమికులను విడదీసి ఆ పాపను స్టోర్ చేసుకోవద్దు. అందుకే కాంప్రమైజ్ అయిపో, నా కాలు కడుక్కో, కన్యాదానం చేసుకో. నీకు ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను. చంద్రుడే పగలొచ్చినా, సూర్యుడే రాత్రి వచ్చినా, నువ్వు లాడన్ ముషరఫ్తో ముట్టాడించినా, చార్మీతో మాట్లాడి ఆర్మీనే పిలిపించినా మా ప్రేమను ఎవరు ఆపలేరు. అనవసరంగా వైలెన్స్ పెంచుకో, సైలెన్స్ కి పెళ్లి కొప్పుకో. మీ అమ్మాయి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఇంకా ఆపాలనుకుంటే నీకంటే అమ్మాయి కూడా ఉండడు. ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ మాత్రం నేను ఆలోచించానంటే అది నీ గొప్పతనం కాదు, నా సుజీ కళల ఆనందం కోసం. ఇప్పటికే సాయి కుమార్ రేంజ్ లో బేస్ వాస్తూ చెప్పాను. ఇంకా దీనికంటే గట్టిగా చెప్పడం నా వల్ల కాదు. I can't. సుజాత, 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 ధైర్యంగా నా ముందుకు రా. వచ్చి గోదావరి పొంగుతున్నంత అందంగా నీ ప్రేమ గురించి చెప్పు. అదెలి సునామీ ఇంత ఫోర్స్ గా మీ నాన్న గుండెల్లో గుచ్చుకోవాలి. ఆయన ఒప్పుకున్నాడా పెళ్లి జరుగుతుంది, లేకపోతే తప్పుకుంటాడు. అంతకు మించి ఈ ప్రేమ పొట్టలో ఫింగర్ పెడితే ప్రేమ కాటికి మసి అయిపోతాడు. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడేరా ఈ మేజర్ చంద్రకాంత్. ఇప్పటి వరకు బాత్రూమ్ లో ఉండి రాలేకపోయాను. నువ్వు అనుకుంటున్న గోపాలరావు ఇల్లు ఇది కాదు, పక్కిల్లు. ఏమండి, ఇది గోపాలరావు గారిలేనా? ఏ గోపాలరావు గారండి? ఏ గోపాలరావు? ఓకే. ఎవరిని కలవడానికి? గోపిని కలవాలి. ఓ వెళ్ళండి బాబు, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. గోపి అంట. నువ్వు కాదు బాబు, వెళ్ళు, సచ్చినోడు. బయటికి రా. ఈ రోజు వ్యాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల రోజు. ఈ ప్రేమికుల రోజు మనం హ్యాపీ డేస్ గా ఎంజాయ్ చేయాలి. మేనే ప్యార్ కే సినిమాలో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ అంత గొప్పగా ఉండాలి. నువ్వు మూకీ సినిమాలో సైలెంట్ గా ఉండకు. టాకీ సినిమాలో బయటకు వచ్చి మన ప్రేమ గురించి పేజీలు పేజీలు డైలాగులు మాట్లాడాలి. రా, బయటికి రా. ఎవడ్రా నువ్వు? నువ్వు అంటే నీ అల్లుడిని, కాదంటే నీ పాలెటి ఎమ్ముడిని. నువ్వు రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నావు. ఆల్రెడీ రాంగ్ అడ్రస్ కి వెళ్ళే వచ్చాను. ఇది పర్ఫెక్ట్ అడ్రస్. కావాల్సిన అడ్రస్ చెప్తాను, వినుకో. నీ పేరు ఏ గోపాలరావు, ప్లాట్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 36, బంజర్ హిల్స్. మీ అమ్మాయి పేరు ఏ సుజాత, ప్రేమించిన వాడి పేరు బి ప్రసాద్. అంటే ఎవరు అనుకుంటారేమో, నేనే. మీరు గుర్తిస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే అంటే సలాం చేస్తా. ఈ డీటెయిల్స్ అలా ఇంకేదైనా చెప్పాలా? చాలు చాలు, కన్ఫర్మ్ గా నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది. మీ అమ్మాయి మీద మీకున్న నమ్మకం మీ చేత అలా మాట్లాడేస్తాను. కానీ నేను ఎంత దూరం నాకే తెలియదు. నాకు తెలుసు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పటికీ చిన్నపిల్లలు మనసు అర్థం చేసుకోరు. మీ అమ్మాయి డీటెయిల్స్ కూడా చెప్తాను, వినండి. మీ అమ్మాయి పుట్టింది 10వ తారీఖుని, ప్రేమలో పడింది 20వ తారీఖుని. మీ అమ్మాయి హైట్ 5'6", వెయిట్ 50. కరెక్ట్ గా చెప్పానా? అది నువ్వేంటి? కళ్ళున్న వాడెవడైనా చెప్తాడు. కళ్ళున్నవాడు కాదు కృష్ణ గోపిల్లారు, కావాల్సిన వాడే చెప్తాడు. మీరంతా అడ్డొచ్చినా చివరికి గెలిచేది ప్రేమే. ప్రేమే. మామా చూడు, నా లవ్ స్టోరీకి మీరు విలన్ అయితే నేను హీరోని. హీరో మొదట్లో ఓడిపోయినా చివరికి గెలుస్తాడు. విలన్ మొదట్లో గెలిచినా చివరికి ఓడిపోతాడు. గుర్తుపెట్టుకో. కాస్త హిస్టరీ కోసం కొంచెం బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమికులు మారారు కానీ ప్రేమ మారలేదు మిస్టర్ గోపిల్లార్. ఓ సారీ, నాకు ఏదైనా షార్ట్ కట్ లో స్వీట్ గా చెప్పే అలవాటు. నాది అదే అలవాటు. ఐ సీ. సెక్యూరిటీ. మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. సెక్యూరిటీ నా గురించి కాదు, నీ గురించి. ఏంటండి గొడవ? ఎవరతను? లోపలికి వెళ్ళిపో. అది కాదండి. లోపలికి వెళ్ళు. కూల్ గోపి, కూల్. ఏం టెన్షన్ పడకు. మీ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆపినంత మాత్రం మా ప్రేమ ఆగిపోతుంది మిస్టర్ గోపిల్లార్. మా ప్రేమ ఓషన్ లో మీరు కొట్టుకుపోతారు. మర్యాదగా కాంప్రమైజ్ అయ్యి మీ పెద్ద మనిషితో మా పెళ్లి చేయండి. దానికి నేనక్కర్లేదు, నా సెక్యూరిటీ వాళ్లే చేస్తారు. ఈడ్చి పారేండి. మీరు సెక్యూరిటీతో నెట్టించుకునేంత బలహీనుడు కాదు ఈ ప్రసాద్. 1 minute.
నా ప్రాణాన్ని కాపాడుకుంటాను. ఈసారి మళ్ళీ వస్తాను మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి చెప్పడానికి. మీరు రౌడీని పిలిపించుకున్నా, పోలీసులు పిలిపించుకున్నా, పొలిటికల్ లీడర్స్ పిలిపించుకున్నా, ఆఖరికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్స్ పిలిపించుకున్నా సరే మా ప్రాణాన్ని ఎవరు ఆపలేరు. నిన్ను ఆపడానికి వాళ్ళందరూ అక్కర్లేదు, మేము చాలు. నువ్వు సౌండ్ మూసుకొని పోదా. ఏంట్రా వాడితో మాట? మిస్టర్ గోపి అన్నారు తప్పు చేస్తున్నావు. నేను పక్కగా ఉన్నాను కదా తేలిగ్గా తీసుకోవద్దు. ఇదివరకు కొంచెం వెయిట్ ఉండి వాడిని. ఈ మధ్య ఫైటింగ్ కోసం డైటింగ్ చేసి తగ్గాను. రాపరా టర్నింగ్ ఇచ్చుకో బాబు. వదిలేసారా? అబ్బే లేదు బాబు. పట్టుకరా. మీరేం ఉయ్యాలో పక్కలేదు. చిన్నప్పటి నుంచి బోల్డ్ సార్లు ఊగాను. ఉయ్యాలు వేరు, ఈ ఉయ్యాలు వేరు. ఎక్స్క్యూజ్ మీ, కూడా చెప్తాలే పట్టుకో.